పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే మనిషికి పట్టుదల ఉండాలి. చాలామంది జ్ఞానులు చెప్పే మాట ఏమిటి అంటే, తెలివైనటువంటి వారి కంటే, జ్ఞానుల కంటే ఎక్కువ గొప్ప కార్యాలు ఎవరు సాధిస్తారంటే పట్టుదల ఎక్కువగా ఉన్నటువంటి వారు. పిల్లారా, ఇక్కడ పట్టుదల అంటే పొరపడకండి, తగాదాలు పెట్టుకోవడానికి పట్టుదల కాదండి. మంచి కార్యాలు చేయడంలో ఒక వ్యక్తికి పట్టుదల ఉండాలి. పట్టుదల లేనటువంటి వాడు ఏ విధముగా ఉంటాడంటే, ఆరంభిస్తాడు అతి ఉత్సాహంతోటి, కానీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత, కొంచెం సమయం అయిన తర్వాత నీరుగారిపోతాడు. ప్రియులారా, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తాడు. వితంతువు యొక్క పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. దానికి సారాంశం ఏమిటి అంటే, ప్రార్థనని పట్టుదలతో చేయాలి. పట్టుదలతో చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనని ఆలకిస్తాడు. ఈ లోకంలో మనం ఏదైనా సాధించాలంటేనే మనకు పట్టుదల కావాలి. అటువంటిది ఆత్మీయ జీవితంలో మనకింకా ఎంత ఎక్కువ పట్టుదల ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనం ఏదైనా పొందుకోవాలి అంటే మనకింకా ఎంత ఎక్కువగా పట్టుదల ఉండాలి. ప్రభు అంటున్నాడు, ప్రార్థనని పట్టుదలతో చేయుడు. మనందరిని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఒక గ్రామంలో ఒక కుర్రవాడున్నాడు. ఎప్పుడూ కూడా అతను సానుకూల దృక్పథంతో ఆలోచించేవాడు. ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించేవాడు. చాలా పట్టుదల కలిగినటువంటి కుర్రవాడు. అయితే ఒక సంవత్సరం ఆ గ్రామంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఎండిపోయాయి. వర్షాలు అస్సలు కురవడం లేదు. వర్షాలు లేవు అసలు. నిదానంగా కాలవలు, చెరువులు, బావులు కూడా ఎండిపోవటం ప్రారంభమయ్యాయి. పశుగ్రాసం తక్కువైపోయింది. పంటలు మాడిపోయాయి. చెట్లు కూడా ఆ ఎండలకి నీరు లేక మాడిపోతున్నాయి. ప్రజలకి తాగటానికి కూడా నీరు లేకుండా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా ప్రజలందరికీ కూడా. ఒకరోజు సాయంత్రం ఈ కుర్రవాడు ఇనిషియేటివ్ తీసుకొని తాను గ్రామస్తులందరినీ ఒక చోటకు పిలిచి, మన పూర్వీకులు చెప్పేవారు, మన గ్రామం ప్రక్కన భూమి లోపల శ్రేష్టమైన జలాలు, ఒక పెద్ద నది లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పేవారు. మనం ఆ ప్రయత్నాన్ని ఎందుకు చేయకూడదు? అది నిజమేనంట కదా అనేసరికి గ్రామస్తులందరూ ఓకే అన్నారు. అందరూ కూడా పలుగును భుజం మీద పెట్టుకొని, పారను చేతిలో పట్టుకొని వెళ్ళి తవ్వటం మొదలుపెట్టారు. ఒకరోజు తవ్వారు, 2 రోజులు తవ్వారు. నిదానంగా వాళ్ళల్లో నిరుత్సాహం రావటం బయలుదేరింది. కొంతమంది డ్రాప్ అయ్యారు. ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా కొంతమంది డ్రాప్ అయ్యారు. ఈ కుర్రవాడు ప్రోత్సహిస్తున్నాడు, లేదు తప్పనిసరిగా ఉంటాయి, మన పితరులు చెప్పారు, అది మన తండ్రులు చెప్పారు, అది ఇక్కడ ఖచ్చితంగా ఒక రివర్ ఉండేది, నది ఉంది, ఇక్కడ భూగర్భ జలాలు, చాలా శ్రేష్టమైన జలాలు ఉంటాయని చెప్పారు. రండి, ఇంకొంచెం కష్టపడదాం రండి అంటే నిదానంగా వాళ్ళు హోప్లెస్నెస్ తోటి, నిరుత్సాహంతో, అపనమ్మకంతో, పట్టుదల లేకుండా అందరూ విడిచిపెట్టారు. కానీ ఈ కుర్రవాడు మాత్రం పట్టుదలతో తవ్వుతూనే ఉన్నాడు. వీళ్ళు అన్నారు, అయ్యా ఇంకెందుకయ్యా ప్రయత్నం చేస్తావు, విడిచిపెట్టేస్తే నీళ్లు లేవు పాళ్ళు లేవు అంటే, లేదు ఇక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పారు, లేకపోతే అనుకోవాలి, కానీ ఉన్నాయని మనందరికీ తెలుసు. మనం చేయాల్సిందల్లా కొంచెం కష్టపడటం. ఇంకా కొన్నాళ్ళు అయిపోయింది. కొంతమంది నిదానంగా ఎగతాళి చేయటం ప్రారంభించారు, ఎర్రివాడిలాగా చూడటం ప్రారంభించారు అతని కళ్ళి. అయినా కానీ పట్టు వదలకుండా విశ్వాసంతో, నమ్మకంతో చేస్తున్నాడు. కొంతమంది పెద్దోళ్ళు అతన్ని అన్నారు, ఎందుకయ్యా నిష్ప్రయోజనమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నావంటే ఆ కుర్రవాడు ఒకటే అన్నాడు, అయ్యా దేవుడు నా చేత ప్రయత్నం చేపిస్తున్నాడు, ఆ దేవుడు నాకు తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తాడయ్యా అని చెప్పాడు. దేవుడు నా చేత ప్రయత్నాన్ని చేయిస్తున్నాడు, ఆ దేవుడు తప్పనిసరిగా నా శ్రమకి ఫలితాన్ని ఇస్తాడయ్యా అని చెప్పాడు. ఇంకేముంది, ఆ రోజు రానే వచ్చింది. ఒక రోజున
ఒక బండరాయిని తన దగ్గరున్న పలుగుతో అతి కష్టం మీద అలా తొలిసి పక్కకు పెట్టగానే ఆ నీటి ధార తన్నుకొని పైకొచ్చింది. అతి శ్రేష్టమైన నీరు. ఆశ్చర్యం ఏంటంటే ఆ నీరు చాలా శుభ్రమైనటువంటిది, భూగర్భ జలం కదండి. ఆ నీరు ఎంతగా అది పెళ్ళుబికింది అంటే ఆ గ్రామస్తులు కావలసినటువంటి నీరు మాత్రమే కాకుండా, పశువులకు కావాల్సిన నీరు మాత్రమే కాకుండా, పంటలు పండటానికి కావలసినటువంటి అన్ని అవసరాలు కూడా తీరేట ఒక నదిలాగా ప్రవహించటం ప్రారంభించింది. ప్రియులారా, చూడండి, కొన్నిసార్లు దేవుడు మనకి చిన్న చిన్న శ్రమల ద్వారా తన అద్భుతాలు మనకు చూపిస్తాడు. ఒకవేళ ఆ సంవత్సరం ఆ కాలంలో అప్పుడు వాళ్ళ కరువు రాకపోయినట్లయితే, వర్షాలు రాకుండా వర్షాలు వచ్చినట్లయితే ఆ జలాన్ని బయటికి తీసేవాళ్ళ వాళ్ళు అంత శ్రేష్టమైన నీటిని వాళ్ళు పొందుకునేవారా? అసలు అక్కడ నిజంగానే జలధార ఉందని వాళ్ళు నమ్మేవాళ్ళ? ఒకే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం, పట్టుదల ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎస్, కృషితో నాస్తి దుర్భిక్షం. మన పెద్దలు మనకు చెప్పారు. కృషి ఉంటే ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ప్రియులారా, ఈ విషయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో కొనసాగించండి పిల్లారా. దురదృష్టం ఏంటంటే మనలో చాలామంది బైబిల్ చదువుతామని ప్రారంభిస్తాం చాలా ఉత్సాహంతో. మొదటి రోజు 10 చాప్టర్లు చదువుతాం, రెండో రోజు 8 చాప్టర్లు చదువుతాం, మూడో రోజు 3 చాప్టర్లు చదువుతాం, నాలుగో రోజు 4 విజయాలు చదువుతాం. ఇంకా ఆగిపోద్ది అంతటితోటి. ఇంకా ప్రయోజనం లేదు. దాన్ని కొనసాగించాలి. పట్టుదల మనలో ఉండాలి ఆత్మీయ విషయాలలో. అప్పుడు మనం దేవుని యొక్క అద్భుతాలు చూస్తాం. బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఎంతోమంది పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రవక్తలు దేవుని యొక్క అద్భుతాలను ఎలాగ పొందుకున్నారు అంటే దేవుని సన్నిధిలో వారికి ఉన్న పట్టుదల ఒక్కటే కారణం ప్రియులారా. పట్టుదలే. ఆది కాండములో మనం ఒక వ్యక్తిని చూస్తాం. అతనే యాకోబు ప్రియులారా. యాకోబు ఇదిగో ఒక చోట నదిని దాటుతూ ఉన్నాడు. నదిని దాటుతూ ఉండగా దేవుడే స్వయముగా అతనితో పోరాటానికి దిగుతాడు. దిగినప్పుడు యాకోబు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవునితోటి, నీవు నన్ను దీవించే వరకు నేను పట్టుపట్టాడు దేవుని. నీవు నన్ను దీవించే వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఇది పట్టుదల అంటే దేవుని సన్నిధిలో. ఇది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటం అంటే. ఆది కాండం 32వ అధ్యాయము 26వ వచనములో ఆ మనుషుడు ఎవరో కాదు, దేవదూత దేవుడు, తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వెళ్ళనివ్వను అని పలికెను. మనలో ఎంతమంది ప్రియులారా యాకోబులాగా దేవుడు నాకు ఈ మంచి కార్యాన్ని, ఈ పవిత్రమైన కార్యాన్ని నా బిడ్డల విషయంలో ఇది జరిగే వరకు నేను అసలు విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తాను. ఎప్పటిదాకా ప్రార్థన చేయాలి? దేవుడు నన్ను దీవించేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదించేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మంచి కార్యాలైతే మనం ఎలాగుంటాం? ఆరంభంలో శూరత్వం, ముగింపులో శూన్యత్వం. ఆరంభంలో శూరత్వం, సూర్యుడు వీరుల్లాగా ఉంటాం. ముగించటంలో మాత్రం శూన్యం. ఆరంభ సూర్యులుగా ఉండి కార్యసాధకులు కాలేకపోతే దేవుడు వాళ్ళని మెచ్చడండి. దేవుడు వాళ్ళని మెచ్చడు. ప్రార్థన చేస్తాం దేవుడు ఇంక ఇస్తాడుగా అనుకున్నప్పుడు నువ్వు ఆపేస్తావు. దేవుడు కూడా పరీక్షించొద్దా నిన్ను? అవును ప్రియ బిడ్డ, నీ ప్రార్థనా జీవితం ఎలాగా ఉంది? ఏదైనా కష్టం రాగానే, ఏదైనా శ్రమ రాగానే, ఏదైనా అవసరం రాగానే ఆ 1-2 రోజులు ప్రార్థన చేయటం, దేవుడు నాకు ఇవ్వట్లా, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా, నా మొరెంటల్లా నేనంటే ఇష్టం లేదు, దేవుడికి నేనంటే కోపం, దేవుడు నా మీద నన్ను కష్టాల పాలు చేస్తున్నాడు, ఇవన్నీ మళ్ళీ పాప ఆ మహాత్ముడి మీద నిందలేస్తా ఉంటాం మనం. నో, నీలో ఎంతవరకు పట్టుదల ఉంది ఈ ప్రార్థన విషయంలో? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. యాకోబు దేవునితో పెనుగులాడాడు. నన్ను దీవించేదాకా నిన్ను పోనివ్వనని పెనుగులాడాడు. అటువంటి వారి అద్భుతాలు పొందారు పిల్లారా బైబిల్ గ్రంథంలో.
లూకాసు వార్త 18వ అధ్యాయం 38వ వచనంలో చూపు లేనటువంటి ఒక వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు. చాలామంది యేసుప్రభుని అనుసరిస్తున్నారండి, వాళ్ళెవరూ అద్భుతాలు పొందుకోలేకపోయారు. ఆ త్రోవ ప్రక్కన చూపు లేనటువంటి వ్యక్తి పుట్టుకుట్టి గుడ్డివాడు, ఆ చూపు లేక అక్కడ కూర్చుని ఉన్నటువంటి వాడు. ఏం జరుగుతుందయ్యా అన్నాడు. నజరేయుడైన యేసు వెళుతున్నాడు. ఇక ఆగల, పట్టుదల చూడండి. దావీదు కుమార యేసయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించు తండ్రి, విడిచిపెట్టలా ప్రియులారా. లూకాసు వార్త 18వ అధ్యాయం 38వ వచనం. అంతటా వాడు, యేసు దావీదు కుమార నన్ను కనికరించుమని కేకలు వేయసాగాను. ముందు నడుచు ప్రజలు వారిని ఓరకొండమని కసురుకొన్నారు. వాడు ఇంకను బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, దావీదు కుమార యేసయ్య నన్ను కనికరించమని కేకలు వేస్తాను. ఎప్పుడుదా కేకలు వేశాడు? యేసు ప్రభు వాడి దగ్గరికి వచ్చేదా కేకలు వేశాడు. యేసు నిలిచి వారిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను. నీకేమి కావాలని కోరుకుంటున్నావు? ప్రభువా, నాకు దృష్టిదానం చేయుడు. అంతమంది నడుస్తున్నారు కదా యేసు ప్రభుతో, ఎవరు పొందాల అద్భుతం, ఆయన మాత్రం పొందాడు ఆ క్షణంలో. కారణం పట్టుదల. పట్టుదల ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం 2 అద్భుతాలు చూస్తాం. ఇద్దరు పట్టుదలే. రక్తస్రావ రోగి. చాలామంది యేసుప్రభు పడుతున్నారు, అంగీలు తాకుతున్నారు, కానీ ఆ అంగీ శక్తివంతమైంది. ఆయన అంగీ మామూలు అంగీ కాదు. ఆ అంగీని తాకితే మనం తెలియనటువంటి అద్భుత శక్తులు పొందుతాను వాళ్ళకి తెలియదు. వాళ్ళు నమ్మలా, వాళ్ళలో అది లేదు. యేసుప్రభు అనుసరిస్తూనే ఉన్నారు. చాలామంది క్రైస్తవుల ప్రియులారా ఇట్లాంటి వాళ్ళుగా ఉంటున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని దీక్షాప్సాం తీసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ అద్భుతాలు పొందటం ఎందుకని? ఆ పట్టుదల లేదు. ఏదైనా కావాలంటే ఆ విశ్వాసం లేదు మనలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ వితంతువులాగా మనందరం కూడా పట్టుదలతో యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం దయచేసి చదువుకోండి. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు యేసుప్రభు అంటాడు. ఏమంటారు? ఎల్లప్పుడూ ప్రార్థన జలుపుటకై, నిరుత్సాహులు కాకుండుటకై. ప్రార్థనలో ఏ నిరుత్సాహం ఉండకూడదు. పట్టుదల. దేవుడు మనం దీవించే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తాం. ఆ వితంతువు ఏం చేసింది? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా పొరుగువాడి వల్ల నాకు సమస్య ఉందయ్యా. ఆ న్యాయాధిపతి ఏమో దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే ప్రేమ లేదు, పట్టించుకోవట్లా. మళ్ళీ వెళ్ళింది. ఇక న్యాయాధిపతి ఏమన్నాడు? అమ్మో, ఏమైనా వదిలించుకోవాలి, ఎట్నా ఒకట ఈ చేసేద్దాం, న్యాయం చేసేద్దాం. అప్పటి వరకు వెళ్ళింది. నీకు నాకు అటువంటి పట్టుదల ఉందా ప్రార్థనలో? బైబిల్లో చాలామంది ప్రియులారా యాకోబు పట్టుదలతో ప్రార్థన చేశాడు. రక్తస్రావ రోగి పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. త్రోవ ప్రక్కన చూపు లేనటువంటి వాడు, పుట్టుగుడ్డివాడు ప్రార్థన చేశాడు పట్టుదలతో. పక్షవాత రోగి ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకోండి. ఏముంటుంది? ఆ పక్షవాత రోగిని మోసుకొని వచ్చారు. యేసుప్రభు ఇంటి లోపల ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాళ్ళ పట్టుదల చూడండి. ఇంటి పైకప్పు తీసి తాళ్ళు కట్టి ఆ రోగిని ఆయన ముందు దించేశారు. పట్టుదల అంటే అది. అడ్డంకులు నన్ను ఆపలేవు, అడ్డంకులు నన్ను ఆపకూడదు. అడ్డంకులను ఛేదించుకుంటూ ముందుకు పదండి, పోదాం యేసయ్య దగ్గరికి. అప్పుడు మనం దేవుడి కృపను చూస్తాం. ఒకరోజు ప్రారంభించేసి అయిపోయింది దేవుడు నాకు ఇట్లా, ఒక పూట ప్రార్థనకి వెళ్ళి ఉపవాసం ఉండి అయిపోయింది నా ప్రార్థన ఆలకించట్లా. మన ప్రార్థన పాలపొంగులాగా ఉండకూడదండి. మన ప్రార్థన పాలపొంగు తుస్సుమని పైకి వచ్చేసి ఆరిపోకూడదు. ప్రభు ఏమన్నాడు? నన్ను అనుసరింపగోరువాడు నాగటిపై చెయ్యి పెట్టి వెనుకకు చూసేటువంటి వాడిగా ఉండకూడదు, ముగింపు వరకు ఉండాలి. ప్రియులారా, ప్రారంభంలో చెప్పానండి, ఎవరు అద్భుతాలు పొందుకుంటారు అంటే గొప్పవారు కాదండి, పట్టుదల కలిగినటువంటి వారు. ఎవరు అద్భుతాలు చేస్తారంటే మహామేధావులు కాదు, పట్టుదల కలిగినటువంటి వారే. ఎస్, దట్స్ ఆల్.
దేవుని వేడుకుందాం. దేవా, నా ప్రార్థనా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో దృఢ విశ్వాసము, పై విశ్వాసం కాదు, అదే పట్టుదల అంటే. దృఢ విశ్వాసం నాకు దయచేయి తండ్రి. నిన్ను విడవక నీ సన్నిధిలోనికి ఎల్లప్పుడూ వచ్చే బిడ్డగా నన్ను దీవించు. నీ ద్వారా గొప్ప అద్భుతాలు పొందుకునే బిడ్డగా మమ్మల్ని దీవించండి. తన తలలో వంచి ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీరు ఈనాడు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. గొప్ప వాక్యం తండ్రి. మాలో చాలామందిమి ప్రార్థన చేస్తున్నాం, కానీ పట్టుదల లేదు మాలో, దృఢ విశ్వాసం లేదు మాలో. కొద్ది సమయం పాటు, కొన్నాళ్ల పాటు, తర్వాత కొడిగట్టిపోయినట్టు దీపంలాగా ఆరిపోతున్నాం. ఆ ఆత్మీయ జీవితంలో, ఎంతోమంది ఆత్మీయ జీవితంలో ఈ విధంగా జీవిస్తున్నాం. తండ్రి, నీ శిలువ రక్తంతో మా మీద ప్రోక్షించండి. నీ బిడ్డలమైన మేము నీ నుండి దూరం అయిపోయినటువంటి సందర్భాలను బట్టి మమ్ము క్షమించండి, మా పాపాలు మన్నించండి తండ్రి. మమ్మ శుద్ధిగా ఉంచండి. నీ ఆత్మతో మమ్మ నింపండి, మమ్మ అభిషేకించండి. నిన్ను విడవక పట్టుదలతో ప్రభు నీ సన్నిధికి వచ్చి నిన్ను మెప్పించి నీ నుండి పొందుకునే బిడ్డలుగా మమ్మ దీవించండి నాయన. నువ్వు ఇచ్చువాడవే కానీ పరీక్షించువాడవు కూడా అనే సత్యాన్ని మాకు నేర్పించండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి నాయన, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఏ బిడ్డలైతే ఈ పట్టుదల లేకుండా ప్రార్థన చేస్తున్నారో, త్వరగా పడిపోతున్నారో, ప్రార్థనా జీవితంలో కుంటుపడిపోతున్నారో, వారికి నీ ఆత్మవర్షాన్ని దయచేయండి. ఆత్మీయ జీవితంలో పట్టుదల కలిగి దృఢ విశ్వాసంతో ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని వారికి దయచేయండి. ఈనాడు ప్రత్యేకంగా మా కొరకు ప్రార్థించండి అని వివిధ ఉద్దేశాలతో, తలంపులతో ఈ వీడియో క్రింద ఎవరైతే బిడ్డలు నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో మెసేజ్లు ఉంచుతున్నారో వాటన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ మెసేజ్లను దీవించండి నాయన. ఈ క్షణంలో ప్రభుని పరలోకపు కిటికలను తెరచి ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, తలంపులను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.